మీ ఇంటి చుట్టూ కానీ గుడ్ల గోపులు తిరుగుతున్నాయా? అయితే ఖచ్చితంగా ఎవరో ఒకరు చనిపోబోతున్నారు. లేదు కొన్ని ఊరుల్లో ఈ మూఢనమ్మకాన్ని ఇంకా నమ్ముతున్నారు. కానీ వాస్తవంగా ఈ మూఢనమ్మకం వెనక ఉన్న రీజన్ అనేది చాలా మందికి కూడా తెలియదు. సో బేసిక్గా ఈ గుడ్ల గోపులు అనేవి కార్నివోరస్, అంటే మాంసాన్ని మాత్రమే తింటాయి. సో ఎక్కడైతే ఈ ఎలకల బారి అనేది ఎక్కువ ఉంటుందో వాటి ఫుడ్ కోసం ఆ గుడ్ల గోపులు అనేవి ఆ ఏరియాలో చుట్టూ తిరుగుతూ ఉండేవి. సో జనరల్గా రాత్రిపూట ప్రయాణించినప్పుడు ఉన్న పక్షులన్నింటిలో కూడా ఈ గుడ్ల గోప కొంచెం భిన్నంగా ఉంటుంది కాబట్టి ఆ కళ్ళు ఆ చేసే సౌండ్స్ చూసి చాలామంది కూడా భయపడిపోయేవాళ్ళు. అండ్ బేసిక్గా నాక్టర్నల్ అవ్వడం వల్ల ఈ గుడ్ల గోపులు అనేవి మనకు పగలు ఎక్కువ కనపడవు. చాలా వరకు సినిమాల్లో కూడా ఈ గుడ్ల గోపుని చాలా ఎక్కువ వాడుతూ ఉంటారు. సో దీనికి నా భయం కాస్త నెమ్మదిగా ఎలా చేశారంటే ఆ గుడ్ల గోపులు అంటే డేంజర్, మనుషులు పీక్కుతుంటాయని చెప్పి కొన్ని ఊర్లో ఈ ట్రెడిషన్ ఇంకా నమ్ముతున్నారు. కానీ వాస్తవంగా గుడ్ల గోపులు మన కోసం రావండి, ఆ ఎలకల కోసం, అక్కడ దొరికే ఫుడ్ కోసం వస్తాయి.